నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అరవింద్ గెలుపొందడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామ్మోహన్ రావు ఎన్నికల్లో గెలుపొందినట్లు ధృవీకరణ పత్రాన్ని అందించారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవితపై 70,875 ఓట్ల ఆధిక్యంతో ధర్మపురి అరవింద్ గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ భారీ మెజార్టీతో గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవితపై 70,875 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి అరవింద్కు 4,80,584 ఓట్లు రాగా కవితకు 4,09,709 ఓట్లు వచ్చాయి. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కి గౌడ్కు 69,240 ఓట్లు పోలయ్యాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మొదటిసారిగా పోటీ చేసిన అరవింద్ మొదటి ప్రయత్నంలోనే లోక్సభకు ఎన్నికయ్యారు. అరవింద్ ఎంపీగా గెలవడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామ్మోహన్ రావు ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్కు ఎన్నికల్లో గెలుపొందినట్లుగా ధృవీకరణ పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి, బస్వా లక్ష్మీనారాయణ, ఇతర నాయకులు పాల్గొన్నారు.